హాయ్. మధ్యప్రాచ్యంలో యుద్ధం 5వ వారంలోకి ప్రవేశించిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. అగ్రరాజ్య అధినేతగా ఆయన ఇస్తున్న సంకేతాలు అటు ఇరాన్ భవితవ్యాన్ని, ఇటు ప్రపంచ ఇంధన మార్కెట్ను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. తాజాగా ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడంపై ఆయన సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు, ఇరాన్ పాలకుల నుంచి తనకు గిఫ్ట్ అందిందంటూ సంబరపడిపోయారు. కానీ ఏప్రిల్ 6 లోపు ఇరాన్ దారికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ట్రంప్ తన విదేశాంగ విధానంలో ఎప్పుడూ ఆయిల్కు ప్రాధాన్యత ఇస్తారు. వెనుజులాలో నికోలస్ మదురోను పక్కన తప్పించి అక్కడి నుంచి చమురు పరిశ్రమను నియంత్రించిన తరహాలోనే ఇప్పుడు ఇరాన్ చమురును కూడా అమెరికా చేతుల్లోకి తీసుకోవాలన్నది ఆయన కోరిక. దీనికోసం ఇరాన్ చమురు ఎగుమతులకు జీవనాడి అయిన ఖర్గ్ ఐలాండ్ పైన ఆయన కన్నుపడింది. ఇరాన్ మొత్తం చమురు ఎగుమతులలో 90% ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ ఆర్థిక వెన్నెముకను విరిచినట్లవుతుంది. తాజాగా ట్రంప్ ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు. మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి, బహుశా మేము ఖర్గ్ ఐలాండ్ను తీసుకుంటామేమో అని హింట్ ఇచ్చారు. ఇవి పరోక్షంగా ఇరాన్కు హెచ్చరికల లాంటివి. పెంటగాన్ ఇప్పటికే సుమారు 10,000 మంది సైనికులను ఇరాన్ వైపు పంపుతోంది. గత వారమే 2,200 మంది మెరైన్లతో కలిసి మొత్తం 3,500 మంది సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది సైనికులు దారిలో ఉన్నారు. అయితే ట్రంప్ ఆలోచనలకు తగినట్టు యుద్ధం నడవట్లేదు. వారం రోజుల్లోపు ఇరాన్ను చుట్టేయొచ్చని ట్రంప్ భావించారు. 5 వారాలు అవుతున్నా ఇప్పటి వరకు ఇరాన్ను దారికి తెచ్చుకోలేకపోయారు. ఇరాన్ రక్షణ వ్యవస్థ వీక్ అయిపోయిందని, సులువుగా ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఇది అంత ఈజీ కాకపోవచ్చు. ఇరాన్ తీరం నుంచి ఖర్గ్ ద్వీపం కేవలం 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ భూతల దాడులు నిర్వహిస్తే అమెరికా సైనికులు తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇరాన్ తన తీరం వెంబడి ఫ్లోటింగ్ మైన్స్ ప్రయోగించే అవకాశం కూడా ఉంది. ఇది అంతర్జాతీయ షిప్పింగ్ పైన, ముఖ్యంగా చమురు రవాణా పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాల వల్ల యుద్ధం ముగియకపోగా మరింత కాలం కొనసాగే ప్రమాదం ఉంది. ఒకవైపు యుద్ధం జరుగుతున్న తెర వెనుక పాకిస్తాన్ రాయబారుల ద్వారా ఇరాన్తో అమెరికా చర్చలు జరుపుతోంది. తద్వారా కొన్ని ప్రయోజనాలను కూడా పొందుతోంది. ఇరాన్ను దారికి తెచ్చుకొని వీలైనంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ గాలిబాఫ్ నుంచి అమెరికాకు ఒక బహుమతి వచ్చిందని ట్రంప్ చెప్పారు. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే పాకిస్తాన్ జెండా కలిగిన ఆయిల్ ట్యాంకర్ల సంఖ్యను 10 నుంచి 20కి పెంచడమే ఆ గిఫ్ట్. ఇరాన్లో తదుపరి సుప్రీం లీడర్గా గాలిబాఫ్ను ట్రంప్ బలపరిచే అవకాశం ఉందనే ఊహాగానాలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత మొస్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే మొస్తబా ఆచూకీ లేకపోవడంతో నాయకత్వ మార్పుపై ట్రంప్ దృష్టి పెట్టారు. ఇరాన్లో వ్యవస్థాగతంగా మార్పు మొదలైందని ట్రంప్ బల్లగుద్ది చెప్తున్నారు. తొలిదశ దాడుల్లోనే సుప్రీం కమాండర్ అలీ ఖమేనీ సహా ఇతర కీలక అధికారులు హతమయ్యారు. ప్రస్తుతం యుద్ధాన్ని నడిపిస్తున్నదంతా ప్రొఫెషనల్ వ్యక్తులేనని ట్రంప్ చెప్పారు. ఖమేనీ కుమారుడు మొస్తబా ఖమేనీ మరణించి ఉండొచ్చు, లేదా తీవ్రంగా గాయపడి ఉండొచ్చని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఆయన క్షేమమని చెబుతున్నా బహిరంగంగా కనిపించకపోవడం ట్రంప్ వాదనకు బలం చేకూరుస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్లోని 13,000 లక్ష్యాలపై బాంబులు కురిపించింది. మరో 3,000 లక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయని చెబుతోంది. ఏప్రిల్ 6 లోపు ఇరాన్ షరతులకు అంగీకరించకపోతే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై మరిన్ని దాడులు తప్పవని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో బేరసారాలు కూడా చేస్తున్నారు. మరి ట్రంప్ మైండ్ గేమ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.